ప్రకృతి. ఇల్లు బాగుండాలి, ఇంటి చుట్టూ వాతావరణం కూడా బాగుండాలి. అవునంటారా కాదంటారా? అన్నీ అనుకూలంగా ఉండాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు చూడండి, వాషింగ్ మిషన్, అటాచ్డ్ బాత్రూమ్, పైకి వెళ్ళడానికి మెట్లు, పైకి వెళ్తే ఎంతో ఆహ్లాదకరంగా చుట్టూ వాతావరణం కనిపిస్తుంది. కుండీలలో నేను పెంచుకున్న చెట్లు ప్రేమగా, గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఇంటికి మించినటువంటి గొప్ప ప్రదేశం ఎక్కడుంటుందండి? మన ఇల్లు. చిన్ననాటి నుంచి తీపి గుర్తులు మనకిచ్చేది మన ఇల్లు, మన కుటుంబం. నేను ఇక్కడ కూర్చునేవాడిని, ఇక్కడ చదువుకునేవాడిని, ఇక్కడ ఆడుకునేవాడిని, ఈ చెట్లన్నీ ఎక్కుతూ ఉండేవాడిని. కాబట్టి పాత జ్ఞాపకాల్లో ఉన్న తీపి, ఇంటికి సంబంధించిన జ్ఞాపకాల్లో ఉండే తీపి ఇంకెక్కడుంటుంది చెప్పండి? కాబట్టి ఇంటిని మించిన స్వర్గం లేదన్నారు. ఎక్కడ తిరిగినా చివరికి రావాల్సింది ఇల్లే. మన గృహమే కదా మనకు సంతోషాన్ని, ప్రశాంతతను ఇచ్చేది. ఉదయాన్నే అవి కొంటాం, ఇవి కొంటాం అంటారు, అవి అమ్ముతాం, ఇవి అమ్ముతామని వస్తుంటారు మా వీధిలోకి. ఏది ఏమైనా ప్రశాంతంగా ఉంటుందండి. నాకు నచ్చిన ప్రదేశము మా ఇల్లే. నేను కష్టపడి సంపాదించిన డబ్బులో ఇప్పుడు మిగిలింది నా ఇల్లే. కింద 2 పోర్షన్లు, పైన 2 పోర్షన్లు ఉంటాయి. ఎవరికి బాడుగకి ఇవ్వలేదు. ఇస్తే అంతే, ఇంటిని సర్వనాశనం చేసేస్తారు. అందుకే ఎవ్వరికి బాడుగ ఇవ్వలేదు. వస్తే మా వాళ్ళే, నా కొడుకులు కోడళ్ళు వస్తే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి పైన ఈ గదిలో నేనున్న, అటువైపు గదిలో నా కొడుకున్నాడు. అతను తన వర్క్తో బిజీగా ఉంటాడు, నేను వీడియోలు చేసుకుంటూ